రాజా సింగ్ రాజీనామా వెనుక ఏదైతే ఉందో దాని గురించి మీ కామెంట్ ఏంటి సార్? ఏం లేదు, అధిష్టానం నిర్ణయం. అంటే ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అండ్ బీజేపీ పార్టీ అంటేనే బేసిక్ గా రాజా సింగ్ అనే వ్యక్తి చాలా హైలైట్ అయ్యారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి 3 సార్లు గెలిచారంటే మా కిషన్ రెడ్డి గారు 3 సార్లు గెలిచారు, 2 సార్లు పార్లమెంట్ కూడా గెలిచాడు. లక్ష్మణ్ గారు 2 సార్లు గెలిచారు, నేను ఒకసారి. గెలవటం ఓటం అనేది ఇట్ డజంట్ మేక్ వన్ గ్రేట్. బీజేపీ పార్టీలో ఆయనకంటే ఒక ప్రత్యేక వైఖరి ఉంది, ఉండొచ్చు. మన వీఆర్ నాట్ కన్సర్న్ విత్ ఇట్ కదా. he was elected on BJP ticket and indiscipline ఉన్నప్పుడు All India Party has taken a step on him. Why they have taken, for what they have taken, we don't know. But the totally issue is with the National Party and they are dealing with it. State Party has nothing to do with his conduct or action on him. రైట్. మీరు బీజేపీ పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత బీజేపీ పార్టీలో చాలా మంది కూడా అంటే చాలా మంది ఆశావాహులు ఉన్నారు కదా, సో వాళ్ళకి రాకపోవడం వెనక అంటే మీ మీద ఏమైనా ఒత్తిడి పెరిగిందా? దాని తర్వాత బుజ్జగింపులు ఏమైనా చేస్తున్నారా? బుజ్జగింపులు అవసరం లేదమ్మా, ఇది పార్టీ పోస్ట్. ఇది పార్టీ పోస్ట్ 10 మంది అడుగుతారు. పార్టీ గ్రోయింగ్ అవుతుంది. గ్రోయింగ్ పీపుల్ విల్ ఆస్క్. ఇవన్నీ ఏదైనా పార్టీ పెరుగుతూనే కదా అడిగేది ఎవరైనా. లేకుంటే కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ చేస్తాడు, వామో నాకు వద్దని పారిపోయినవాడు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా సిద్ధంగా లేరు టు లీడ్ ఇట్. బట్ బీజేపీ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఎవ్రీవన్ వాంట్స్ టు కమ్ అండ్ బికమ్ బీజేపీ మెంబర్ అండ్ ఆల్సో బీజేపీ ప్రెసిడెంట్. 10 మంది అడిగినప్పుడు ఎంతమందికి ఇస్తారు? ఒకటే పోస్ట్ కదా. సో పార్టీ హెస్ చోజన్ మీ ఫర్ మెనీ రీజన్స్. మేబీ నా 45 years ఎక్స్పీరియన్స్, మేబీ బికాస్ మై లీగల్ సెల్గా ఉన్నప్పుడు నా పార్టీకు నా సర్వీసెస్, మేబీ బికాస్ ఐ వాజ్ ఎమ్మెల్సీ, మేబీ బికాస్ నేను చాలాసార్లు పోటీ చేశాను. ఇప్పుడు ఏమి నాకు పోస్ట్ లేదు కాబట్టి ఐ కెన్ స్పెండ్ ఫుల్ టైమ్ ఫర్ ది ఆర్గనైజేషన్. వాళ్ళందరూ ఎంపీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, వాళ్ళ పీపుల్తో వాళ్ళ కాన్సెన్స్ తిరగాలి. ఇంత టైం ఇక్కడ ఇవ్వలేరు, రామచంద్రరావు ఇవ్వగలుగుతాడు, ఇవన్నీ ఆలోచన ఉంటాయి. నథింగ్. నాకు ఇచ్చేది మాత్రం నీకు గొప్పనేం కాదు, వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు చిన్నోళ్ళు ఏం కాదు. వీఆర్ ఆల్ వన్, వీఆర్ ఆల్ ఈక్వల్ లీడర్స్ ఇన్ ది పార్టీ. ఈరోజు నాకు ఇచ్చిందని మాత్రాన నేను పెద్దవాడు అయిపోయాను, ఐ లీడ్ ఎవ్రీ వన్ కాదు. ఇది కలెక్టివ్ లీడర్షిప్ ముందుకు పోతాం. ఇట్స్ నథింగ్ హార్ట్ ఫీలింగ్స్ కానీ ఏం లేవు ఎవరికి. రైట్. సో ఫైనల్గా ఒకటి చెప్పండి, బీజేపీ పార్టీ బీసీలకి దూరం అయిందా? ఎందుకైతుందండి, మా ప్రధానమంత్రి బీసీ, మా లక్ష్మణ్ గారు బీసీ, మా దత్తాత్రేయ గారు బీసీ, గతంలో ప్రెసిడెంట్ చేశారు. చలపతిరావు ఉమ్మడి ఆంధ్ర ఆయన బీసీ. మా పార్టీయే బీసీల పార్టీ మేడం, మా పార్టీలే బీసీల పార్టీ. దానికి బీసీలు మాకు దూరం కారు, మేము దూరం చేసుకోం కూడా. ఓబీసీ ఈజ్ అవర్ బేస్ ఫర్ ది పార్టీ. యావత్ దేశంలో బీజేపీకి ఉన్నదే బేస్ బీజేపీ. ఆర్ కృష్ణ గారు ఎంపీ బీసీ, లక్ష్మణ్ గారు ఎంపీ బీసీ. మీరు ఈరోజు మీరు ఎంతమంది చూస్తున్నారు మీరు పార్టీలో? బండి సంజయ్ బీసీ. ఇంత పెద్ద ఇంటర్ బీసీ, ఇంత పెద్ద బీసీ కంటింజెంట్ పెట్టుకొని వై ఎనీవన్ షుడ్ బి అనాయిడ్ విత్ బీజేపీ? నో. ఒక్క ప్రెసిడెంట్ వేరే కమ్యూనిటీ నుంచి వచ్చింది మాత్రాన ది ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ది సోషల్ జస్టిస్ విల్ నాట్ గో. ఎవరికో నాకు కూడా ఇవ్వాలి కదా, ఈ సమాజంలో ఎక్కడో ఇవ్వాలి కదా, అక్కడ కాబట్టి ఇక్కడ ఇచ్చేది అంతే.